హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజు ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం లెంత్ ఎక్కువ అయినా కూడా మంచిగా చూపిస్తాను చూడండి వీడియో అనేది. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ వీడియో మంచి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను లైనింగ్ అయితే తడిపేసి ఆరబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అలా నానబెట్టేసి తడిపేసి ఆరబెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆరబెట్టుకొని సమానంగా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. కూర ఉన్న సైడు ఫోల్డ్ చేసేసుకొని క్లోజ్ ఉన్న సైడు మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడు మనకు ఆపోజిట్గా వేసుకోవాలి. ఎదురుగా పెట్టేసుకొని ఇలా కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, క్లాత్ మనం పిండేసాం కాబట్టి పిండి ఆరేసాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలు అవుతుంది క్లాత్. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది సైజ్ బ్లౌజ్ అండి. ఈ సైజ్ బ్లౌజ్ ఆల్రెడీ ఇది మనం కుట్టే బ్లౌజే, రెగ్యులర్ కస్టమర్దే అనమాట. అయితే తిన సైజు నడుం సైజు 30 ఉందన్నమాట. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో, నడుం సైజ్ అనేది 30 ఉంది. అయితే ఇప్పుడు ఈ 30 నడుం సైజు ఉన్న వాళ్ళకి ఎలాంటి మెజర్మెంట్స్ వాడాలి, చంక కానీ నెక్ కానీ షోల్డర్ కానీ అన్నీ ఎలా తీసుకోవాలి, చెస్ట్ లూజ్ కానీ అన్నీ అనేటివి నేను ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. మీకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి నీట్గా అర్థమవుతుంది. ఇదన్నమాట 30. ఒకసారి కాజల పట్టిది కొలవద్దు అనమాట. కాజల పట్టిని పక్కకు పెట్టేసి మిగతా భాగం అంతా కొలవండి. 30 వచ్చిందనమాట నడుం సైజ్ అనేది. ఈ విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనము 30కి సంబంధించి నడుం సైజ్ 30కి సంబంధించి కొలతలు అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ విధంగా మనము 2 మడతలు వేసేసి బ్లౌజ్ ఇలా నీట్గా ఇలా హైట్ అనేది ఈ విధంగా చూసుకోండి. హైట్ అనేది మనకు 13.5 వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. 14.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే కుట్లలకు పోతుంది కదా, షోల్డర్ దగ్గర కానీ కింద వీప్ పట్టి దగ్గర కానీ కుట్లల్లో క్లాత్ కొంచెం పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా 30 సైజు నడుం సైజు ఉన్న బ్లౌజులకి నెక్ ప్లస్ షోల్డర్ వచ్చేసి 5 తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 3 షోల్డరు ప్లస్ 2 నెక్ అనమాట, మొత్తం 5 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. హెవీ సైజ్ బ్లౌజ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా తీసుకున్నాను నేనైతే, మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను అలాగా. ఇప్పుడు బీప్ కప్ అనమాట, నెక్ హైట్ అంటారు దీన్ని. బీప్ కప్ అనేది నాకు 4 మీద కొంచెం ఉందన్నమాట, 4.5 వరకు ఉంది. నేను 5 తీసుకుంటున్నాను. 5 అనేది ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని మనం నెక్ కోసం అక్కడ క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ లైన్ లాగా గీసుకోండి. ఆ 2 అనేది ఇక్కడ లైన్ లాగా గీసుకొని దాన్ని కలిపేసేయండి. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము టోటల్ మనకు నడుం లూజు 30 వచ్చింది కదా, మనం ఇప్పుడు ఓన్లీ బ్యాక్ సైడే కట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బ్యాక్ సైడ్ కొలత మాత్రమే తీసుకోండి. ఇక్కడ మనకు 16 వచ్చిందనమాట. ఓన్లీ బ్యాక్ సైడ్ కొలత 16 వచ్చింది. దాన్ని ఇక్కడ తీసుకొని 16ని బై 2 చేస్తే మనకు 8 వస్తుంది అనమాట. ఆ 8ని మనం నడుం లూజ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం అనేది ఎక్స్ట్రా తీసుకోండి. డాట్ అనేది ఇక్కడ వేస్తాం కదా మధ్యలో, దానికోసం అనేసి అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చుకు తీసుకోండి. ఇలా ఈ క్లాత్ ఉంటుంది కదా మనకు కుట్లు వేసుకునే క్లాత్, ఆ క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చంక హైట్ అనమాట. చంక హైట్ అనేది 30 నడుం సైజు ఉన్న వాళ్ళకి 5.5 పెడితే సరిపోతుంది అనమాట. చంక హైట్ అనేది 5.5 పెడితే సరిపోతుంది. 30 ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 వరకు కూడా పెట్టవచ్చు. 6.5 కూడా పడుతుంది కొంతమందికి. కాకపోతే ఏంటంటే ఇది మీడియం సైజ్ కాబట్టి 5.5 పెడితే సరిపోతుంది.
ఈ విధంగా. ఇప్పుడు నడుం సైజు మనకి 8 వచ్చింది కదా బ్యాక్ సైడు. అదేవిధంగా చెస్ట్ అనేది ఒక 1½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 8 + 1½ 9½ పెట్టుకుంటే 9½ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి. అర్థమైంది కదా చెస్ట్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలో. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఒక 1 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. ఈ 30 నడుం సైజు ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ 1 ఇంచ్ సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అయితే ఇప్పుడు మనకు నెక్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు నెక్ అనేది కొంచెం వెడల్పుగా కావాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా లైన్ గీసుకొని ఇందులో మార్కింగ్ చేసుకోండి. నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. మీకు డబ్బా అయితే డబ్బా, రౌండ్ అయితే రౌండ్, స్టార్ అయితే స్టార్, ఏదంటే అది మార్కింగ్ చేసుకోవచ్చు అందులో. ఇప్పుడు మనకి చంక లూజ్ అనేది ఎలా ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ అనేది ఏదన్నా ఒకటే అండి. చంక లూజ్ అన్నా ఆర్మ్ రౌండ్ అన్నా చెస్ట్ అన్నా ఏదన్నా ఒకటే. ఇది ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెక్ చేసి నాకు ఒక 1/2 ఇంచ్ తేడా వచ్చింది. నేను దాన్ని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ నడుం లూజు, తర్వాత డాట్స్, తర్వాత ఖర్చు, తర్వాత టోటల్ హైట్, తర్వాత నెక్ హైట్, తర్వాత గల్లా షోల్డరు, తర్వాత చంక హైట్, తర్వాత చెస్ట్ లూజు, తర్వాత ఆర్మ్ రౌండ్ అనమాట. ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ అర్థమైతే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడే కరెక్ట్గా కట్ చేయండి. కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకుండా నీట్గా కటింగ్ చేయండి. అలా చేసినప్పుడు మెజర్మెంట్స్ అనేవి మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్లో ఇప్పుడు మనము డాట్స్ కోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఆ డాట్స్ అనేది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మధ్యలో లైన్ గీసుకొని, ఈ విధంగా షోల్డర్ నుంచి మధ్యలో లైన్ గీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ పొడవుతోటి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 1/2 ఇంచ్ ఇటు ఇలా లైన్ గీసుకోండి. ఈ ప్లేస్లో డాట్ అనేది రావాలన్నమాట మనకి. ఇదే విధంగా రావాలి డాట్ అనేది. ఒక 1/2 ఇంచ్ పట్టి పైకి వెళ్ళే కొద్దీ తక్కువ చేసుకుంటూ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఇలా పట్టాలన్నమాట. ఇప్పుడు ఇటువైపు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. లైట్గా స్ప్రెడ్ అవుతుందండి. మనము మార్కర్ తోటి గీసుకున్నాం కదా, అది లైట్గా కనిపిస్తుంది. వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. దాన్ని బట్టి నేను గీస్తున్నాను అనమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.